చూద్దాం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 5 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 1474 కోట్లతో 3 వేర్వేరు అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఎంఎంసీ ఏర్పడి 4 నెలలు కావస్తున్న నేపథ్యంలో మొదటిసారి భారీ ఎత్తున ప్రాజెక్టుల ప్రారంభానికి కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో ప్రధానంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ రోడ్లకు ప్రత్యామ్నాయ రహదారులు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 960 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణానికి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. అలాగే ఎల్బీ నగర్ లోని టీకేఆర్ కళాశాల జంక్షన్ నుంచి గాయత్రి నగర్, మందమల్లమ్మ జంక్షన్ల వరకు 416 కోట్లతో 6 లేన్ల వంతెన నిర్మించనున్నారు. ఇక ఎంఎంసీకి నూతన కార్యాలయ భవనానికి ఉప్పల్ బగాయత్ లేఅవుట్ లో ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ భూమిలో స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల భవనం నిర్మించేందుకు డిజైన్ సిద్ధం చేశారు. ఇక 30,000 చదరపు అడుగుల్లో భవన నిర్మాణం జరగనుంది. 10 ఎకరాల్లో 25 నుంచి 30% భవన నిర్మాణం కోసం వినియోగిస్తామని, మిగతా స్థలంలో పచ్చదనం పెంచడానికి చర్యలు తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతానికి సంబంధించిన కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీకి సంబంధించిన కొత్తగా క్యూర్1 పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ ను సీఎం ఆవిష్కరించనున్నారు. క్యూర్ పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల పరిధిలో పౌర సేవలన్నీ ఒకే వేదికపై ఉండేందుకు యాప్ ను రూపొందించారు. ప్రజలు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన చెల్లింపులు క్యూర్1 యాప్ ద్వారా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పై సులభంగా నిర్వహించుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే ఉప్పల్లో 27.17 కోట్ల రూపాయలతో 100 పడకల ఏరియా ఆసుపత్రికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇక కొత్తగూడలోని ఇజ్జత్ నగర్ లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 161 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రధాన కార్యాలయ భవనాన్ని అత్యాధునిక శైలిలో నిర్మించేందుకు సీఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎంసీ భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలం 3 ప్రధాన రోడ్లు కలిపే ప్రాంతంలో ఉంది. మాధాపూర్ నుంచి హైటెక్స్, హెచ్ఐసిసి వెళ్లే మార్గంలో ఉన్న మొండికుంట దగ్గర సుమారు 4 ఎకరాల స్థలాన్ని సీఎంసీ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం కోసం కేటాయించారు. ఈ 4 ఎకరాల్లో 1.5 ఎకరాల స్థలంలో ప్రధాన కార్యాలయ భవనాన్ని G+8 అంతస్తుల నుంచి 12 అంతస్తుల వరకు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మిగిలిన 2.5 ఎకరాల స్థలం మొండికుంట చెరువు బఫర్ జోన్ లో ఉండడంతో దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా కేవలం ల్యాండ్స్కేపింగ్ చేసి పచ్చదనం కోసం ఉపయోగించుకోనున్నారు.